హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వచ్చేసి మన సెషన్లో ఫోటో ఎడిటింగ్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఎడిటింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, ఇందులో వచ్చేసి మనకు బ్లర్ టూల్, షార్పెన్ టూల్, స్మడ్జ్ టూల్ మరియు డాడ్జ్ టూల్, బర్న్ టూల్, స్పాంజ్ టూల్ ఉంటాయన్నమాట. ఇవి హై అండ్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ టూల్స్ అన్నమాట. నేను దీన్ని ఈ సెషన్లో మీకు కాన్సెప్ట్ అండర్స్టాండ్ ఎలా చేస్తాను, టెక్నికల్గా ఎక్కువ డీటెయిల్గా వెళ్ళను. దీనికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ ఒక ఫుల్ సెషన్ తీసుకొని అప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, ఈ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, దీన్ని మనము ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా యాక్చువల్గా బేసిక్గా ఎడిటింగ్లో ఈ టూల్స్ని ఎలా వాడతారు అనే దానికోసం ఒక మీకు అండర్స్టాండింగ్ ఉండడం కోసం ట్రై చేస్తాను నేను. ఓకే, రైట్, లెట్ us స్టార్ట్ ఫస్ట్ ఆల్ ఫ్రమ్ బ్లర్ టూల్. బ్లర్ అంటే మీనింగ్ ఏమంటే మామూలుగా ఇప్పుడు మీరు ఈ ఫోటోగ్రాఫ్ చూస్తున్నారు. ఈ ఫోటోగ్రాఫ్లో బర్డ్ ఉంది. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న పార్ట్ మనకు క్లియర్గా కనిపించడం లేదు. ఓకే, ఈ క్లియర్గా కనిపించకుండా ఉండే ఈ వ్యూని మనము బ్లరింగ్ అంటాం అనమాట. అంటే షార్ప్ లేకుండా మనకు క్లియర్గా లేకుండా మనకు డల్గా కనిపిస్తుంది, ఇంకా కొంచెం మిక్సింగ్ అయినట్లు కనిపిస్తుంది అంటాం. దీన్ని మనం యాక్చువల్గా బ్లరింగ్ అని అంటాం అనమాట. ఓకే, అంటే ఇలా బ్లరింగ్ ఎలా చేయాలనేది మనము బ్లర్ టూల్తో నేర్చుకుందాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లర్ టూల్ తీసుకుని నేను ఇప్పుడు ఇమేజ్ కనిపిస్తుంది, నేను ఒక డూప్లికేట్ చేద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ కంట్రోల్ జే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బ్లర్ టూల్తో ఈ ఇమేజ్ మీద రబ్ చేస్తున్నాను ఇలాగా. సిరీస్ ఈ ఇమేజ్ మొత్తం స్మూత్గా అయిపోతుంది, చూడండి నేను అబ్జర్వ్ చేసి ప్రాపర్గా. ఓకే, సిరీస్ కంప్లీట్గా స్మూత్గా అయిపోతుంది అన్నమాట. కానీ నేరో ఏరియాస్లో మీరు ఏం చేయాలంటే బ్రష్ సైజు తగ్గించుకోవాలి. బ్రష్ సైజ్ తగ్గించుకొని ఓకే షార్ప్ ఉన్న పిక్చర్ కంప్లీట్గా స్మూత్గా అయిపోయింది అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ కాల్ బ్లరింగ్ అంటాం అనమాట దీన్ని. ఇప్పుడు మీరు నేను ఈ పిక్చర్ని నేనున్న ఈ లేయర్ని నేను ఆఫ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ పిక్చర్. సో ఇది వచ్చేసి బ్లర్ అయిన పిక్చర్ అనమాట. ఓకే, బ్లరింగ్ అంటే ఇలా స్మూత్గా చేసుకోవచ్చు మనం. ఓకే, నేను ఐ విల్ రిపీట్ వన్ మోర్ టైం ద సేమ్ ఆప్షన్. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ప్లస్ కంట్రోల్ జే ఫర్ వన్ మోర్ న్యూ లేయర్, టేక్ ద బ్లర్ టూల్. ఓకే, ఇక్కడ కొద్దిగా కాబట్టి స్ట్రెంగ్త్ పెంచుకోండి. స్ట్రెంగ్త్ పెంచితే అవుతుందంటే మీ బ్రష్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అనమాట, మీ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. అప్పుడు you can work very easily. Yes. This is called blurring. మీకు కనిపిస్తుంది క్లియర్, చాలా క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. ఓకే, కంప్లీట్ పిక్చర్ ఇలా బ్లరింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, రైట్, యూ సీ దిస్ వితౌట్ బ్లర్ ఇలా ఉంది పిక్చర్, విత్ బ్లర్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి షార్పెన్ టూల్ అంటాము. షార్పెన్ టూల్ అంటే ఏమంటే ఒక బ్లర్డ్ పిక్చర్ని మనము క్లియర్ చేయడం కోసం మనం యూస్ చేసే టూల్ని షార్పెన్ టూల్ అంటాము. ఇప్పుడు మనం పిక్చర్లో అయితే మీకు ఇక్కడ ఎక్కువ బ్లరింగ్ మీకు కనిపించట్లేదు, కానీ ఇందులో బ్లరింగ్ ఉందన్నమాట. మీకు నేను చూపిస్తాను. ప్రెస్ కంట్రోల్ జే ఫర్ వన్ మోర్ న్యూ ఇమేజ్ ఆర్ న్యూ కాపీ. ఓకే, ఇప్పుడు నేను ఇమేజ్ కొంచెం క్లోజ్ తీసుకుంటున్నాను. నేను కొద్దిగా క్లోజ్ తీసుకుని I'll take the sharpen tool. ఇందులో ఉంటే బ్లరింగ్ని నేను షార్ప్ చేస్తున్నాను. ఓకే, సీ దిస్. ముందున్న ఇమేజ్కి ఇప్పుడున్న ఇమేజ్కి డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. క్లియర్గా అవుట్లైన్స్ కూడా కనిపిస్తున్నాయి పిక్చర్లో. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ షార్ప్నెస్ అన్నమాట. ఓకే, ఇప్పటి నుంచి లేయర్ ఆఫ్ చేస్తున్నాను. వితౌట్ షార్ప్ పిక్చర్ ఎలా ఉంటుంది, విత్ షార్ప్ పిక్చర్ ఎలా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద క్లియర్ డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది. ఓకే, ఐ విల్ రిపీట్ వన్ మోర్ టైం ద సేమ్ టూల్. ప్లస్ కంట్రోల్ జే. ఓకే, టేక్ ద షార్పెన్ టూల్. మీరు ఇలా బ్లర్డ్ ఇమేజెస్ తీసుకుని వీటి మీద కొంచెం ట్రై చేయాలి. ఈ టూల్స్ని మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఓకే, వితౌట్ షార్ప్, విత్ షార్ప్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ షార్ప్ టూల్. రైట్, నెక్స్ట్ వచ్చేసి
స్మడ్జ్ టూల్. ఈ స్మడ్జ్ టూల్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే దీంతో మనం మల్టీ టాస్కింగ్ చేయొచ్చు, వేరే విధాలు యూస్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతానికైతే మీకు నేను ఈ స్మడ్జ్ టూల్తో పెయింట్ ఎలా చేయొచ్చు అని చూపిస్తాను మీకు నేను మన ఫర్దర్ క్లాసెస్లో, అడ్వాన్స్ క్లాసెస్లో మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది ఒక బ్రష్, ఇది నేను బ్రష్ తీసుకుని ఈ స్మడ్జ్ టూల్ మీద, స్మడ్జ్ టూల్తో ఈ పిక్చర్ మీద నేను అప్లై చేయబోతున్నాను. ఓకే, ఐ విల్ టేక్ ఏ న్యూ లేయర్. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ టేక్ ద బ్రష్, నౌ టేక్ ద స్మడ్జ్ టూల్, సిరీస్. ఇది ఒక రకమైన డిజిటల్ పెయింటింగ్ అంటారు, ఈ మధ్య కాలంలో మీరు వింటారు. ఓకే, పోస్టర్ డిజైనింగ్ దాంట్లో మనము ఎక్కువ డిజిటల్ పెయింటింగ్ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ యూ క్యాన్ డూ విత్ దిస్ స్మడ్జ్ టూల్. ఓకే, దీని యాక్చువల్ పర్పసెస్ ఇంకా వేరే ఉన్నాయి, అది మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం ఎలా చేయాలనేది. దిస్ ఇస్ వాట్ యూ క్యాన్ డూ విత్ స్మడ్జ్ టూల్ అనమాట. ఐ విల్ రిపీట్ వన్ మోర్ టైమ్. ఓకే, టేక్ ఎ న్యూ లేయర్, take the new layer, go to smudge tool. This is what called smudge tool. ఓకే, ఇక్కడ మీరు స్మడ్జ్ టూల్ తీసుకున్నప్పుడు ఈ బ్రష్ స్టైల్ని కూడా మేము మార్చుకోవాలి. ఇక్కడ మీరు బ్రష్ స్టైల్ నార్మల్గా పెట్టడం కూడా పెద్దగా డిఫరెన్స్ తెలియదు అనమాట. నార్మల్ బ్రషెస్ పెడితే మీకు పెద్దగా ఏం డిఫరెన్స్ కనిపించదు. మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టేక్ దిస్ బ్రష్ స్టైల్స్, కింద కొన్ని బ్రషెస్ ఉంటాయన్నమాట. ఓకే, లెట్ us take this brush. సారీ, దీని సైజ్ తగ్గిద్దాము. ఓకే, ఇది కంప్లీట్ పిక్చర్. ఓకే, ఒక పెయింట్లా కనిపిస్తున్నాను, డిజిటల్ పెయింట్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డాడ్జ్ టూల్, బర్న్ టూల్, స్పాంజ్ టూల్. డాడ్జ్ టూల్ పర్పస్ ఏమంటే మామూలుగా ఎక్కడైతే ఎక్కువగా డల్నెస్ ఉంటుందో దాన్ని ఎలివేట్ చేస్తుంది అనమాట. అది డాడ్జ్ టూల్ పర్పస్ అనమాట. రైట్, ఇప్పుడు ఈ పిక్చర్లో చూడండి, ఇది ఒక డార్క్ కలర్లో ఉన్న, డార్క్ టోనింగ్లో ఉన్న పిక్చర్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను బ్రైట్నెస్ తీసుకురావాలి, పిక్చర్లో బ్రైట్నెస్ తీసుకురావాలి. ఓకే, సి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ మేక్ ద కాపీ ఆఫ్ ద సేమ్ పిక్చర్. ఓకే, టేక్ ద డాడ్జ్ టూల్. ఇప్పుడు నేను దీని మీద అప్లై చేస్తున్నాను. మీకు ఏ ఏరియాలో అయితే డల్నెస్ ఉంటుందో దాన్ని ఎలివేట్ చేస్తున్నాను అలా డాడ్జ్ టూల్. ఇక్కడ పైన ఆప్షన్స్ కనిపిస్తుంది, షాడోస్, హైలైట్స్, మిడ్ టోన్స్ అని ఉన్నాయి. అంటే ఈ ఫోటోగ్రాఫ్లో ఏ ప్లేసెస్లో లైట్ పడుతుందో దాన్ని హైలైట్స్ అంటారు, ఏ ప్లేసెస్లో షాడోస్ ఉంటాయో దాన్ని షాడోస్ అంటారు, మిక్స్గా రెండు ఇక్కడ ఉంటుంది దాన్ని మిడ్ టోన్స్ అన్నమాట. ఇప్పుడు నేను హైలైట్స్ తీసుకుంటాను, సిరీస్. ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది, ఇక్కడ అంటే లైటింగ్ ఎక్కువ పడుతుంది అన్నమాట ఈ ఏరియాలో. ఓకే, రైట్, సరే. మనం చాలా సెన్సిటివ్గా యూజ్ చేయాలి టూల్స్ని. ఓకే, ఎక్కువ ప్రెషర్ పెడితే పిక్చర్స్ పాలైపోతుంది అనమాట. ఓకే, సి వితౌట్ ఏమంటారు మనం దీన్ని డాడ్జ్ టూల్ ఇలా ఉంది, విత్ డాడ్జ్ టూల్ ఇలా ఉంది అనమాట. ఓకే, సి దిస్ వితౌట్ డాడ్జ్ టూల్ నార్మల్ పిక్చర్ ఇలా కనిపిస్తుంది. విత్ డాడ్జ్ టూల్ అంటే నేను డాడ్జ్ టూల్ అప్లై చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. అండర్స్టాండ్? సో ఐ విల్ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ద సేమ్ పిక్చర్. ఇప్పుడు నార్మల్ ఫోటోగ్రఫీ, ఇది ఒక ఫోటోగ్రఫీ ఇది. ఇప్పుడు దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మీకు ఇందులో షాడోస్ ఎన్ని ఉన్నాయి, లైటింగ్ ఎంత ఉందని తెలిసిపోతుంది అనమాట. ఐ విల్ మేక్ ద కాపీ ఆఫ్ ద సేమ్ పిక్చర్. ఓకే, టేక్ ద డాడ్జ్ టూల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సేవ్ దిస్. అంటే ఇక్కడ హైలైట్స్ అనేది నేను ఎక్కువ తీసుకున్నాను. షాడోస్ తీసుకోండి, ఎక్కడెక్కడ షాడోస్ ఉన్నాయో అక్కడ దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాను, ఫోకస్కి తీసుకొస్తున్నాను అనమాట అది. ఓకే, మీకు చాలా క్లియర్గా డిఫరెన్స్ తెలిసిపోతుంటుంది. ఇక్కడ మిడ్ టోన్ అంటే మిక్సర్ ఆఫ్ బోత్ షాడో అండ్ హైలైట్ బోత్ అనమాట. ఓకే, ఈ పిక్చర్ ఎంత క్లియర్గా మీకు డిఫరెన్స్ అంటే మీరు చూడండి, సీరియస్ వితౌట్ డాడ్జ్, విత్ డాడ్జ్. ఓకే, దిస్ ఈస్ అ బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. రైట్, ఫైన్. నెక్స్ట్ ఇంకొక టూల్ వచ్చేసి మనకి ఏమంటే ఇక్కడ బర్న్ టూల్ ఉంది ఒకటి. ఓకే, ఈ బర్న్ టూల్ కోసం నేను ఐ టేక్ దిస్ పిక్చర్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ ఎక్కడుంది ఎక్కువ ఉంది, డార్క్నెస్ తక్కువ ఉంది. ఇక్కడ మనకు రివర్స్ అనమాట. ఇందాక దాంట్లో డార్క్నెస్ ఎక్కువ ఉంటే బ్రైట్నెస్ తక్కువ ఉన్నాయి, ఇందులో
బ్రైట్నెస్ ఎక్కువ ఉంది, డార్క్నెస్ తక్కువ ఉంది. దీంట్లో మనం డార్క్నెస్ యాడ్ చేయాలి. ఓకే, దానికోసం మనం ఏం చేస్తామంటే బర్న్ టూల్ తీసుకుంటాం. ఓకే, టేక్ ద బర్న్ టూల్, నౌ అప్లై ఆన్ దిస్. ఓకే, కొద్దిగా ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు మీరు. ఇక్కడ ఆప్షన్స్లో మీరు మిడ్ టోన్స్ పెట్టుకోండి, కొద్దిగా పెంచండి, ఎక్స్పోజర్ పెంచండి కొద్దిగా. ఎక్స్పోజర్ ఇస్ నథింగ్ బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పిక్చర్ అనమాట. సీరియస్ చాలా క్లియర్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది పిక్చర్లో మీకు. సీరియస్ చాలా క్లియర్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు. ఓకే, టేక్ ద బర్న్ టూల్, సీరియస్. ఇప్పుడు నేను వితౌట్ బర్న్ పిక్చర్ ఇలా ఉంది, విత్ బర్న్ ఇలా ఉంది. మీకు కంపారిజన్ తెలిసిపోతుంటుంది ఏ పిక్చర్ బాగుంది, ఏ పిక్చర్ మీకు విజువల్గా క్లియర్గా కనిపిస్తుందని మీకు అండర్స్టాండ్ అయిపోతుంట. ఈ వితౌట్ బర్న్లో ఇంత లైటింగ్ ఉంది పిక్చర్లో. ఓకే, విత్ బ్లర్లో మీకు ఈక్వల్గా అంత బ్యాలెన్స్ అయింది అనమాట, లైటింగ్ అంతా బ్యాలెన్స్ అయింది. ఓకే, దిస్ ఈజ్ వాట్ యూ క్యాన్ డూ విత్ దిస్ బర్న్ టూల్ అనమాట. ఓకే, ఫైన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్పాంజ్ టూల్. ఈ స్పాంజ్ టూల్ పర్పస్ ఏమంటే ఇది మామూలుగా ఉన్న కలర్ నుండి, ఉన్న ఇమేజ్ నుండి కలర్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంది అనమాట. పెంచడం తగ్గించడం అంటే ఎలాగంటే ఇప్పుడు ఇందులో ఉండే కలర్ని మనం పూర్తిగా తగ్గించేయాలి, లేకపోతే పూర్తిగా పెంచాలి ఒక పర్టికులర్ కలర్ని అనుకుందాం. సేపు ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ లిప్స్టిక్ కలర్ ఉంది, దీన్ని మీరు కొద్దిగా పెంచాలి అని అంటారు. గో ఫర్ స్పాంజ్ టూల్. ఇక్కడ మీరు శాచురేటర్ ఉంది, ఈ శాచురేట్ తీసుకుని దీన్ని రబ్ చేయండి సీరీస్. ఓకే, మీకు ఎంత షార్ప్నెస్ కనిపిస్తుంది చూడండి. సారీ, ఐ విల్ మేక్ వన్ మోర్ కాపీ ఆఫ్ ద సేమ్ పిక్చర్, టేక్ ఎ డూప్లికేట్, సీ దిస్. మీకు ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలా మీకు అండర్స్టాండ్ అయిపోతుందంట వాట్ ఈస్ సాచురేషన్ అని చెప్పడం కోసం. ఏదైనా ఎక్సెస్గా కావాలి ఏంటంటే సాచురేషన్, సీ దిస్. వితౌట్ సాచురేషన్ ఇలాగా, విత్ సాచురేషన్ ఇలా అనమాట. బట్ ఏమంటే మీకు చెప్పాను కదా, కొంచెం సెన్సిబుల్గా మనం టూల్స్ని వాడాలి. ఓకే, టూల్స్ మనం సెన్సిబుల్గా యూజ్ చేస్తే మనకు దాని యూసేజ్ తెలుస్తుంది అనమాట. ఓకే, మనం బ్రష్ సైజ్ ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి, ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంతే పెట్టుకోవాలి, బ్రష్ పెట్టుకుని యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ సాచురేట్ పెట్టి నేను ఏం చేస్తానంటే సేవిస్ ఒక పర్టికులర్ ఏరియాలో నేను కలర్ని ఎలివేట్ చేస్తాను. అండర్స్టాండ్? ఎక్సెస్ అయిపోతే ఎలా ఉంటుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ డీసాచురేట్? డీసాచురేట్ అంటే ఏమంటే ఇక్కడ ఉండే కలర్ని, ఏ కలర్ని అయినా కూడా కంప్లీట్గా రీప్లేస్ చేయాలి, కంప్లీట్గా ఆ ఇమేజ్ ఉంటే తీసేయాలనుకుంటే మీరు ఇదంటే డీసాచురేట్ అనమాట. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే స్పాంజ్ టూల్ దీని పర్పస్ ఏమంటే, దీని యూసేజ్ ఏమంటే ఇది కలర్ని సక్ చేస్తుంది అనమాట. మామూలుగా మనం వాటర్ని, ఫ్లోర్ మీద పడిన వాటర్ని మనం ఎలాగైతే స్పాంజ్తో సక్ చేసి క్లియర్ చేస్తామో, అలాగే ఫోటోగ్రాఫ్లో ఉన్న కలర్ని కూడా అది సక్ చేసేస్తుంది అనమాట. సక్ చేసి అక్కడి నుంచి తీసేస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తుంటే ఈ స్పాంజ్ టూల్ తీసుకుని ఈ ఫోటోగ్రాఫ్లో ఉండే కంప్లీట్ కలర్ని మొత్తం నేను సక్ చేసేస్తాను. చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ డీసాచురేషన్. ఇక్కడ ఇందులో కంప్లీట్గా మీరు చూడండి గ్రేయిష్నెస్ వచ్చేస్తుంది, అంటే కలర్ మొత్తం సక్ చేసి వస్తుంది అనమాట ఈ టూల్. ఓకే, స్పాంజ్ టూల్ వచ్చేసి ఈ కలర్ని మొత్తం సక్ చేసి వస్తుంది అనమాట. ఓకే, రైట్. సో దిస్ కంప్లీట్ గ్రేయిష్నెస్ వచ్చింది ఇక్కడ మీరు అవి చేస్తే. ఓకే, మీరు నేను డూప్లికేట్ తీసుకోలేదు, బట్ యాక్చువల్ పిక్చర్ ఇలా ఉండదు అనమాట. ఓకే, రైట్. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ స్పాంజ్ టూల్. ఓకే, ఫైన్ ఫ్రెండ్స్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్ us టేక్ వన్ పిక్చర్, వన్ మోర్ ఫోటోగ్రాఫ్. మీకు ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ లెవెల్ ఇది మీకు ఎలా ఉంటుందని చూపడం కోసం చిన్న ఎగ్జాంపుల్తో నేను క్లోజ్ చేస్తాను. ఓకే, నౌ టేక్ హియర్. ఇందులో మీకు ఏమంటారంటే హైలైటింగ్ ఎక్కువ ఉంది. ఓకే, ఐ విల్ టేక్ బర్న్ టూల్. సీరియస్ యూజింగ్ బర్న్ టూల్ మీకు ఎలా బ్యాలెన్స్ అయిపోతుంది చూడండి పిక్చర్లో చూడండి. ఓకే, టేక్ ద బర్న్ టూల్. మీరు మిడ్ టూల్స్ అని ఇక్కడ యాక్టివేట్ చేసి పెట్టుకొని just make a duplicate of the same picture. Okay, right.
ఇలాగే డాడ్జ్ టూల్ హైలైటింగ్ పిక్చర్ అనమాట. కావాల్సిన పిక్చర్ని అందులో ఉండే లైటింగ్ని హైలైట్ చేయడానికి డాడ్జ్ టూల్ అంటాం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ డాడ్జ్, రైట్. నెక్స్ట్ వచ్చేసి స్మడ్జ్ టూల్. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం స్మడ్జ్ టూల్ గురించి. ఓకే, ఫర్ ఎనీ డిజిటల్ పెయింట్, ఓకే, పెయింట్ రిలేటెడ్ డిజైన్ కోసం మనం తీసుకోవచ్చు. టేక్ ద స్మడ్జ్ టూల్, ఓకే, దెన్ గో టు బ్రష్ సైజ్ తగ్గించుకోండి. ఓకే, అప్లై ఆన్ ద పిక్చర్ డైరెక్ట్లీ. ఓకే, నేను మీకు ఇందాక చెప్పిన మ్యాక్సిమం టూల్స్లో నుంచి మీరు చాలా వరకు ఈ ఫోటోగ్రాఫ్ మీద మీరు ట్రై చేయొచ్చు, ఇలాంటి పిక్చర్స్ మీద ట్రై చేయొచ్చు. మీకు ఇవన్నీ మీకు ఇలాంటి పిక్చర్స్, రా పిక్చర్స్ మీకు చాలా ఈజీగా కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.